వచ్చి రీల్స్ చేస్తుంటే డిస్టర్బెన్స్ ఏంట్రా? గిరాకీ వచ్చింది మావా. ఫోన్ వస్తే గిరాకీ అంటావేంట్రా? చేసింది అస్మిత. కొత్త పని వచ్చినట్టుంది, ఇలా ఇవ్వు. హలో మేడం, బాగున్నారా? బాగుంటే నీకెందుకు ఫోన్ చేస్తాను? అవును కదా, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను మేడం? చెప్పండి, కొత్త ప్లాన్ ఏమైనా చేశారా? బాడీ ఫిట్ గా ఉంది, వెయిటింగ్ కి రెడీగా ఉంది. ఆఖరి నిమిషంలో దొరికిపోయి తన్నులు తింటుంది నువ్వు. ఫీల్డ్ లోకి దిగాక బొక్కలు విరగటం, రిపేర్లు చేయించుకోవటం అలవాటైపోయింది మేడం. విషయం చెప్పండి. ఆ రామలక్ష్మి స్టేట్ లెవెల్లో గెలిచింది. టీవీలో చూశాను మేడం. దాని గెలుపుని భరించలేకపోతుంటే ఈ ఇంట్లో దానికిచ్చే గౌరవం మర్యాద చూడలేక చస్తున్నాను. అది కామనీగా మేడం. కామన్ అని వదిలేమంటావా? ఇక్కడ నేను కడుపులో బిడ్డని మోస్తుంటే అది హ్యాపీగా స్టేట్ లెవెల్లో అందరి ప్రశంసలు అందుకొని ఎంజాయ్ చేస్తోంది. ఇక దాని జీవితంలో ఎంజాయ్ అనే మాట వినిపించకుండా చేయాలి. అది సంపాదించుకున్న పేరు, గౌరవం అన్ని సర్వనాశనం చేయాలి. మీరు ఫిక్స్ అయ్యారు కదా మేడం, అలాగే చేద్దాం. పథకం రచించండి, అమలు నేను పరుస్తాను. స్టేట్ లెవెల్లో గెలిచిన రామలక్ష్మి ఇవాళ సక్సెస్ పార్టీ చేసుకుంటుంది. ఆ పార్టీలో చేస్తే ఇంకేమైనా ఉందా? జీవితంలో జైలు నుంచి బయటకు రాలేదు మేడం. రాకూడదు. నాకు కావాల్సింది కూడా అదే. జీవితాంతం అది నా ముందు తల దించుకుని బ్రతకాలి. మీ ప్లాన్ సక్సెస్ చేసి మీరు తలెత్తుకునేలా చేస్తా. స్టేట్ లెవెల్లో గెలిచిన రామలక్ష్మిని నేషనల్ లెవెల్లో వార్తల్లోకి ఎక్కించేస్తా. రామలక్ష్మి, తిను తిను. ఎంత తినాలనుకుంటున్నావో ఇవాళ్లే తిను. రేపటి నుంచి నీకు తినిపించడానికి, నిన్ను బుజ్జగించడానికి, పొగడ్తలతో ముంచెత్తడానికి నీ చుట్టూ ఎవ్వరు ఉండరు. మావా, ఇది వర్కౌట్ అవుతుందంటావా? రేయ్, గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడు తెలుసా? పని నువ్వు చెయ్యి, ఫలితం నేను చూసుకుంటాను అన్నాడు. కాకపోతే ఇక్కడ పోలీసులు చూసుకుంటారు. అలా చాలా డేంజర్ కదరా. అది వాడితే ప్రమాదమే, కానీ బుర్ర వాడితే మనకు ప్రాఫిట్.